హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించిన చంద్రముఖి సినిమా విషయాల గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈ సినిమాలో రజనీకాంత్ గారు, నయనతార గారు హీరోయిన్స్. ఈ సినిమాకి డైరెక్టర్ పి వాసు గారు, మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్ గారు. ఈ చంద్రముఖి అనే సినిమా ఫస్ట్ వచ్చేసి ఒక ఇంగ్లీష్ సినిమా అనమాట. ఇంగ్లీష్లో ఒక భార్యాభర్తలు ఉంటారు. ఆ భార్యకి కొంచెం మనోవేదన ఉండడం వల్ల, వేరే రకంగా ప్రవర్తించడం వల్ల వేరే దేశంలో ఉన్న తన ఫ్రెండ్ని, సైక్రాటిస్ట్గా ఉన్న అతన్ని పిలిపించి తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. ఒక 4-5 మధ్య జరిగే ఒక స్టోరీ అది, ఒక ఇంగ్లీష్ సినిమా. దాన్ని మలయాళంలో ఒక సినిమా తీయాలని ఒక ప్రొడ్యూసర్ కనిపించినప్పుడు డైరెక్టర్ చెప్పినాడు ఫజిల్కి చెప్తే, సరే ఇప్పుడు సినిమా చేద్దామా వద్దనుకుంటా కొంచెం డిస్కషన్ జరిగి పక్కన పెట్టేసిండ్రు అనమాట. పక్కన పెట్టేసిన తర్వాత కొద్ది రోజులు డిస్కషన్ చేసి మళ్ళీ పక్కన పెట్టేసిండ్రు. కానీ మళ్ళీ సినిమా చేద్దాం అనుకున్న టైంలో మళ్ళీ అదే కథని తీసుకొని వచ్చి ఆయన డైరెక్టర్ చెప్పినట్టు ప్రొడ్యూసర్కి, నేను నైట్ ఒక ఇంగ్లీష్ సినిమా చూశాను, ఆ ఇంగ్లీష్ సినిమాలో ఇలా ఉంటుంది, దీన్ని మన నేటివిటీ తగినట్టు చేంజ్ చేద్దామనేసి అప్పుడప్పుడు అనుకొని దాన్ని నేటివిటీ తగినట్టు మలయాళంలో చేంజ్ చేసుకొని మోహన్ లాల్, సురేష్ గోపి, శోభన వీళ్ళు చేసిండ్రు ఆ సినిమాని. అది అక్కడ అప్పట్లో పెద్ద హిట్ అయింది. అది చాలా సంవత్సరాల కిందట వచ్చిన సినిమా. అది పెద్ద హిట్ అయిన తర్వాత దాన్ని అనుకోకుండా కన్నడలో ద్వారకేష్కి ఒక సినిమా, విష్ణువర్ధన్తో ఒక సినిమా చేయాలనుకున్నాడంట. అలా అనుకుంటున్న టైంలో విష్ణువర్ధన్ కూడా ఒప్పుకోనాడు, విష్ణువర్ధన్ సార్ కూడా ఒప్పుకోనాడు. సరే ఇప్పటికిప్పుడు కథ, స్క్రీన్ ప్లే ఇన్ని చేయడానికి కొంచెం టైం పట్టుద్ది, ఏదైనా డబ్బింగ్ సినిమా చేద్దాము అనుకున్న టైంలో మలయాళంలో హిట్ అయిన ఈ సినిమాని వాళ్ళకి నచ్చి తీసుకొని కన్నడలో ఆప్తమిత్ర అనే సినిమాతో, ఆప్తమిత్ర టైటిల్తో సినిమా చేసిండ్రు, రీమేక్ చేసిండ్రు. కన్నడలో కూడా పెద్ద హిట్ అయింది. పెద్ద హిట్ అయిన తర్వాత రజనీకాంత్ గారు ఆయన అప్పుడప్పుడు బెంగళూరు వస్తూ పోతుంటారు, అంబరీష్ సార్ వాళ్ళ ఇంటికి, విష్ణువర్ధన్ సార్ ఇంటికి వస్తూ పోతుంటారు అనమాట. అలా వచ్చిపోతున్నప్పుడు ఈ సినిమా చూసి, ఈ సినిమా తమిళంలో నేను చేస్తే ఎలా ఉంటుంది అనేసి ఆయన కనిపించి అనుకునేసి ప్రభుతో మాట్లాడి ఈ సినిమా తమిళంలో చేయడం జరిగింది. సేమ్ ఇక్కడ కూడా పి వాసు, అక్కడ కూడా పి వాసు డైరెక్టర్. ఆ విధంగా సినిమా తమిళ్లో కూడా స్టార్ట్ అయింది. తర్వాత దాన్ని మళ్ళీ అట్లా తెలుగులో కూడా వాయిస్ డబ్బింగ్ చేసిండ్రు. సో అన్ని దిక్కులు కూడా ప్రొడ్యూసర్కి మంచి లాభాలు తెచ్చిపెట్టింది సినిమా. తెలుగులో, తమిళ్లో ఎంత పెద్ద హిట్, తెలుగులో కూడా అంతే పెద్ద హిట్. తమిళ్లో అంత పెద్ద హిట్ అయింది, తెలుగు కూడా అంతే పెద్ద హిట్ అయింది అనమాట. ఈ సినిమాలో కాస్టింగ్ గురించి చెప్పాలంటే రజనీకాంత్ గారు, నయనతార గారు, జ్యోతిక గారు, ప్రభు గారు, ఒడివేల్ గారు, నాజర్ గారు, అలాగే సోను సూద్ గారు కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేసి ఉంటారు దీంట్లో. విలన్ క్యారెక్టర్ మాదిరి ఉంటుంది, బట్ చిన్న క్యారెక్టర్ అనమాట. అదే ఇంతమంది కలిసి నటించిండ్రు. సినిమాకంతా ప్లస్ పాయింట్ జ్యోతిక గారికి. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ వచ్చేసి జ్యోతికనే మెయిన్. రజనీకాంత్ గారు హీరో అయినా కూడా జ్యోతిక గారి క్యారెక్టరే ఇంపార్టెంట్. జ్యోతిక క్యారెక్టర్ కోసమే జనాలు సినిమా చూసిన రోజులు ఉన్నాయి. కథ పరంగా చెప్పాలంటే ఒక పెద్ద బంగ్లా ఉంటుంది, ఆ బంగ్లాలో ఒక దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యము ఒక సీక్రెట్ రూమ్లో ఉంటుంది అనమాట. చాలా సంవత్సరాలు ఆ రూమ్ని ఎవరు ఓపెన్ చేయరు. ఓపెన్ చేయకుండా అట్లా వదిలేస్తే అనుకోకుండా ఒకరోజు నయనతార, జ్యోతికలు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయడం వల్ల జ్యోతిక ఒంట్లోకి దెయ్యం దూరద్దు అనమాట. తర్వాత ఇంట్లో జరిగే ప్రతి ఒక్కటి నయనతార పైకి వస్తుంటుంది. నయనతారనే చేస్తుంది అన్నట్టుగా ప్రభు వాళ్ళకి, రజనీకాంత్కి డౌట్ వస్తూ ఉంటుంది. కానీ ఆడియన్స్ కూడా అట్లే డౌట్ వస్తుంది. ఆడియన్స్ కూడా నయనతారకి ఏమన్నా దెయ్యం పట్టిందేమో. క్లైమాక్స్లో తెలుస్తుంది దెయ్యం పట్టుండేది జ్యోతికకి, నయనతార కాదనేసి రజనీకాంత్ గారు ప్రూఫ్ చూపిస్తారనమాట. రివీల్ చేసేదే సినిమా హైలైట్. జ్యోతిక నటించిన విధానము, కన్నడలో సౌందర్య నటించిన విధానము, మలయాళంలో శోభన నటించిన విధానము చూస్తే చంద్రముఖి అనే ఒక దెయ్యం నిజంగా ఉందేమో అనే విధంగా చేస్తుంటారనమాట. ఆ సినిమా చూసినప్పుడు చాలామంది చంద్రముఖి అనే ఒక దెయ్యం ఉందంట అని మాట్లాడుకున్నారు. రియల్ స్టోరీ, రియల్గా జరిగిన స్టోరీ అని మాట్లాడుకునిండ్రు. మెయిన్ ప్రతి సీను సెటప్ చేసి లాస్ట్లో పే ఆఫ్ చేస్తారు రజనీకాంత్ గారు. ఒక మీటింగ్ రూమ్లో కూర్చొని
అన్ని రివీల్ చేసేటప్పుడు ఉమ్, హైలైట్గా ఉంటుంది. మీటింగ్ రూమ్లో రౌండ్ టేబుల్ పెట్టుకొని కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వినీత్, ప్రభు, రజనీకాంత్ గారు ముగ్గురు. ఆమె గురించి, ఆమె బిహేవియర్ గురించి రజనీకాంత్ గారు కేరళకి వెళ్ళి అక్కడంతా ఆమె చదువుకున్న స్కూళ్ళు అవన్నీ ఆమె బిహేవియర్ ఎలా ఉండేది అన్నీ రీసెర్చ్ చేసుకొని వచ్చేస్తారు. అలా వచ్చిన తర్వాత ఇంట్లో ఆమెకి దయ్యం పట్టింది అనేసి అప్పుడే తెలియదు. అందరూ నయనతార పైన డౌట్ పడుతూ ఉంటారు. మీటింగ్ రూమ్లో కూర్చొని అంతా చెప్పినప్పుడు ఒక్కొక్కటి రివీల్ చేస్తూ ఉంటారు అనమాట. చంద్రముఖి రూమ్లోకి జ్యోతిక వెళ్ళింది, వెళ్ళి అక్కడ ఉన్న ఒక కాలి గొలుసు తీసుకొస్తుంది అనమాట. ఒక గొలుసు అక్కడ పడిపోద్ది, ఒక గొలుసు ఇంట్లో ఉంటుంది. తర్వాత ఆ గొలుసు తీసుకొచ్చి జ్యోతికకు చూపించినప్పుడు సడన్గా జ్యోతిక చంద్రముఖిగా మారి నాకు తెలీదా అని అంటుంది చూడు. అప్పుడు సినిమా చూసి ఆడియన్స్ కూడా కొంచెం మాదిరి భయం వచ్చేస్తుంది అనమాట. అదొక సీను. ఒక 5-6 మంది తీసుకొచ్చి ఒక పెద్ద టేక్ మంచం ప్రభు వాళ్ళ రూమ్లో పెడతారు. అట్లా పెట్టినప్పుడు 5 మంది 6 మంది పట్టుకొని వచ్చే టేక్ మంచాన్ని జ్యోతిక ఒంట్లోకి దెయ్యం వచ్చినప్పుడు ఒక్క చేత్తో లేపొద్దు అనమాట. ఆ టేక్ మంచాన్ని ఒక్కతే ఎత్తి ఏంట్రా నాయి అని చెప్పేసి తిడద్దు చూడు. అప్పుడు ప్రభు ఆశ్చర్యపోతాడు అనమాట. అక్కడ నుంచి సినిమా ఇంకా హైలైట్గా అయిపోతూ ఉంటుంది. ఆ దెయ్యాన్ని అంతం చేయాలా, జ్యోతికని కాపాడాలా, ఫ్రెండ్ భార్యని కాపాడాలా ఎలా అనేసి తనని తాను అగ్నికి ఆహుతించుకోవడానికి రెడీ అవుతాడు అనమాట. ఆ సెటప్ అంతా బాగా చేస్తుంటారు. రజనీకాంత్ గారు ఒక అండర్ గ్రౌండ్లోకి పోయేసి కింద నుంచి కరెక్ట్గా ఒక బొమ్మను పైకి తెప్పించి ఆ రాజుని చంపేయాలన్నట్టుగా చూపిస్తారు అనమాట. సో రజనీకాంత్ గారు బొమ్మను పెట్టి అంతం చేసేస్తారు. దాంతో కథ సుఖాంతం అవుతుంది. 500 days ఆడింది కదా. 500 days ఆడింది అప్పట్లో. నాకే కాదు, సినిమా చూసిన ఆడియన్స్ అందరికీ చాలా బాగా నచ్చేది ఏదంటే మీటింగ్ రూమ్లో రివీల్ చేసే సీన్స్. జ్యోతికకి దెయ్యం పట్టిందనేసి రజనీకాంత్ గారు రివీల్ చేస్తారు కదా క్లైమాక్స్లో. ఆ సీనే సినిమా ప్లస్ పాయింట్. ఆ సీనే మెయిన్. ఓకే ఫ్రెండ్స్, చంద్రముఖి గురించి మేము మాట్లాడుకున్న ఈ డిస్కషన్ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.